నెక్స్ట్ ఆపరేటర్స్లో ఆల్రెడీ ఆపరేటర్స్లో అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ అండ్ లాజికల్ ఈ ఆపరేటర్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ యూనరీ ఆపరేటర్స్ గురించి చూద్దాం. యూనరీ ఆపరేటర్స్ ఈ టాపిక్ చూద్దాం. యూనరీ ఆపరేటర్స్ అంటాం. ఇవి సి లాంగ్వేజ్లో స్పెషల్ ఆపరేటర్స్. వీటికి ఇంకో పేరు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అని చెప్పేసి పిలుస్తాం. యూనరీ ఆపరేటర్స్ ఆర్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటాం. ఇవి 2 టైప్స్, ఒకటి ప్లస్ ప్లస్, 2 మైనస్ మైనస్. ఈ రెండింటిని సింపుల్గా యూనరీ ఆపరేటర్స్ అంటాం. ఏంటి ఈ ఆపరేటర్స్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జస్ట్ ఒక వేరియబుల్ ఉంది, ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, ఎక్స్లో వాల్యూ ఉంది. ఆ ఎక్స్కిలో ఉన్న వాల్యూకి 1 వాల్యూ మనం 1 ఇంక్రిమెంట్ చేయాలి. మామూలుగా అయితే ఏం రాస్తాం, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 రాస్తాం. సో దీన్ని మనం సింపుల్గా ఎక్స్ ప్లస్ ప్లస్ అని రాసేయచ్చు. అంటే ఏదైనా వేరియబుల్కి ఒక వాల్యూ మాత్రమే, మోర్ దెన్ 1 వాల్యూ అయితే కుదరదు, మనం ఇలా రాయాల్సిందే. అలానే రాస్తాం. ఓన్లీ 1 వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి అనుకుంటే అప్పుడు దాన్ని యూజ్ ఎక్స్ ప్లస్ ప్లస్. అలానే 1 వాల్యూ డిక్రీజ్ చేయాలి, అప్పుడు ఎక్స్ మైనస్ మైనస్. ఇలా అంటే ప్లస్ ప్లస్ మీన్స్ 1 ఇంక్రిమెంట్, మైనస్ మైనస్ మీన్స్ 1 డిక్రిమెంట్. సో గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక వాల్యూ మాత్రమే ఇంక్రిమెంట్ చేయగలం, ఒక వాల్యూ మాత్రమే డిక్రిమెంట్ చేయగలం ఈ ఆపరేటర్స్ ఉపయోగించి. అయితే ఏంటి వీటిని ఎలాగా అంటే ఇంకొక 2 రకాలుగా డిక్లేర్ చేయొచ్చు. ఎలా అంటే, ఒకటి ప్రీ డిక్లరేషన్, 2 పోస్ట్ డిక్లరేషన్. ప్రీ అండ్ పోస్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఎక్స్ ఉంది, ఎక్స్కి ముందు రాస్తాం, సో ఇది ప్రీ ఇంక్రిమెంట్ అంటాం. ఎక్స్కి తర్వాత రాస్తాం పోస్ట్ ఇంక్రిమెంట్. అలానే ప్రీ డిక్రిమెంట్ అండ్ ఆల్సో పోస్ట్ డిక్రిమెంట్. ఏంటి ఇలా ముందు రాస్తే తర్వాత రాస్తే డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 10 అనుకున్నాం, దెన్ వై ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఎక్స్ అని ఇలా రాసాం. ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఎక్స్ అన్నాం. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎఫ్ %d ఎక్స్ కామ వై అని ఇలా ప్రింట్ చేసాం. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే, మనం ఇలా రాసినప్పుడు అవుట్పుట్ ఎక్స్లో ఏమొస్తుంది, వైలో ఏమొస్తుంది వాల్యూ అంటే, ఫస్ట్ ఎక్స్లో ఇనిషియల్గా వాల్యూ 10 ఉంది, ఓకే. తర్వాత ఇక్కడ ఏమన్నా మనకి ప్లస్ ప్లస్ ఎక్స్ అన్నాం. ప్లస్ ప్లస్ ఎక్స్ అంటే ముందు ఎక్స్ ఇంక్రిమెంట్ అవుతుంది, ముందు ఇంక్రిమెంట్ అవడం అంటే ఎక్స్లో 10 ఉంది కాబట్టి ఆ ఎక్స్లో 10కి 1 యాడ్ అయ్యి ఎక్స్ 11 అవుతుంది కాబట్టి ఎక్స్ 11. ఆ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ మనకి వైలో స్టోర్ అవుతుంది అనమాట. ఇది ప్రీ డిక్లరేషన్కి ఎగ్జాంపుల్, ఇలా ప్రీ ఇంక్రిమెంట్కి. దీన్నే పోస్ట్ ఇంక్రిమెంట్లో చూద్దాం. సేమ్ ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మైనస్. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ చూద్దాం. పోస్ట్ ఇంక్రిమెంట్ ఇలా రాసాం. సో సేమ్ అదే ప్రింట్ ఎఫ్ ఇక్కడ రాసాం. %d ఎక్స్ కామా వై, ఓకే. ఇక్కడ అవుట్పుట్ ఎలా వస్తుంది ఇది చూద్దాం. ఎక్స్లో ఎంత ఉంటుంది వాల్యూ అండ్ ఆల్సో వైలో వాల్యూ. ఇక్కడ ఫస్ట్ ఏం జరుగుతుందంటే, ఎక్స్లో ఇనిషియల్గా 10 ఉంది, ఓకే. తర్వాత వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ప్లస్. ఇక్కడ ఏమైంది తర్వాత జరుగుతుంది అంటే పోస్ట్. అంటే ముందేమవుతుంది, వైలోకి ఎక్స్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ 10 స్టోర్ అవుతుంది, తర్వాత ఎక్స్ ఇంక్రిమెంట్ అవుతుంది, అప్పుడు ఎక్స్ 11 అవుతుంది అనమాట. ఇక్కడేం జరిగింది, ప్రీ ఇంక్రిమెంట్లో ముందు ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి ముందు ఎక్స్ ఇంక్రిమెంట్ అయింది, ఆ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ వైలోకి వెళ్ళి స్టోర్ అయింది. బట్ ఇక్కడ ఎక్స్ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి ముందు ఎక్స్లో ఉన్న వాల్యూ వైలోకి వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఎక్స్ ఇంక్రిమెంట్ అవుతుందన్నమాట. ఇది ప్రీ డిక్లరేషన్కి పోస్ట్ డిక్లరేషన్కి చిన్న డిఫరెన్స్. సో ఇది ఒకటి మనం చూసుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే ఆపరేటర్స్ యూనరీ ఆపరేటర్స్ మీనింగ్ ఏంటంటే 1 ఇంక్రిమెంట్ 1 డిక్రిమెంట్, అది క్లియర్. కాబట్టి డిక్లరేషన్ మనకి ప్రీ డిక్లరేషన్ పోస్ట్ డిక్లరేషన్ చేస్తే చేంజెస్ ఏం జరుగుతుంది ఆ లాజిక్ అనేది మనకి తెలియాలి. సో సింపుల్గా ప్రీ డిక్లరేషన్ ఇస్తే ఏమవుతుందంటే ముందు అది ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ జరుగుతుంది, తర్వాత మనకి అది స్టోర్ అవటం కానీ ప్రింట్ అవటం కానీ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ స్టోర్ అవుతుంది, తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా రాసాం. ఇంకో ఎగ్జాంపుల్ ప్రీకి ప్రింట్ ఎఫ్ %d
ఎక్స్ ప్లస్ ప్లస్ ఎక్స్ అని రాసాం. అలానే printf %d ప్లస్ ఎక్స్ ప్లస్ ప్లస్ రాసాం. ఇది కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి డిఫరెన్స్? ఇక్కడ సపోజ్ ఎక్స్లో 10 ఉంది అనుకోండి, ఎక్స్ 11 వస్తుంది అవుట్పుట్, ఇక్కడ వచ్చేసి మనకి x10. ఎందుకంటే ప్రింట్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ అవటం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ డిఫరెన్సెస్ అనేది మనం చూడాలి. ఇవి సిలో స్పెషల్ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్ ఆర్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటాం. తర్వాత ఈ ఆపరేటర్స్లోని ఇంకొక టైప్ ఆఫ్ ఆపరేటర్స్ చూద్దాం. వీటిని వచ్చేసి కండిషనల్ ఆపరేటర్స్ అని చెప్పేసి పిలుస్తాం. కండిషనల్ ఆపరేటర్స్ ఆర్ టెరినరీ ఆపరేటర్స్ అంటారు. టెరినరీ ఆపరేటర్స్ ఏంటి? కండిషనల్ ఆపరేటర్స్ అంటే ఒకటి క్వశ్చన్ మార్కు, రెండోది కోలన్. ఈ రెండింటిని కండిషనల్ ఆపరేటర్స్ అంటాం. అంటే వీటిని ఎలా రాస్తామంటే వీటి సింటాక్స్ తీసుకుంటే వేరియబుల్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ 2 కోలన్ ఎక్స్ప్రెషన్ 3 ఇలా రాస్తాం. ఇది సింటాక్స్. ఇక్కడ ఏంటి ఎక్స్ప్రెషన్ 1, 2, 3 అంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్ 1 అంటే అర్థం ఏంటంటే కండిషన్, ఎక్స్ప్రెషన్ 2 అంటేనేమో ట్రూ వాల్యూ, ఎక్స్ప్రెషన్ 3 అంటే ఫాల్స్ వాల్యూ. ఇది మనకి సింటాక్స్. అయితే ఈ కండిషనల్ ఆపరేటర్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే వీటిని ఎక్కడ ఉపయోగిస్తామంటే మనకి ఇఫ్ స్టేట్మెంట్ని ఇఫ్లో ఏదైతే రాస్తున్నామో దాన్ని ఇక్కడ కండిషనల్ ఆపరేటర్స్లో రాసేయచ్చు. ఇవి రాయటం వల్ల ప్రోగ్రామ్ మనకి సింపుల్గా రాసేయచ్చు, అంటే సింప్లిఫై చేసి రాయొచ్చు అనమాట. కండిషనల్ ఆపరేటర్స్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రోగ్రామ్ యొక్క లాజిక్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలానే ఒక పెద్ద ప్రోగ్రామ్ని సింప్లిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంటే తీసుకోండి. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే బిగ్ ఈక్వల్ టు ఏ, ఎల్స్ బిగ్ ఈక్వల్ టు బి ఇలా రాసాం. అంటే ఏంటి? ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ కంటే పెద్దదైతే బిగ్ అనే వేరియబుల్లో ఏ వెళ్ళి స్టోర్ అవుతుంది, లేకపోతే బిగ్ అనే వేరియబుల్లో బి అనేది స్టోర్ అవుతుంది. దీన్ని మనకి ఇక్కడ 4 లైన్స్లో రాసాం. ఇప్పుడు దీన్ని ఈ కండిషనల్ ఆపరేటర్స్ ఉపయోగించి సింగిల్ ఒకే లైన్లో రాసేయచ్చు. ఫస్ట్ సింటాక్స్ చూడండి, వేరియబుల్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు మనకి ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ ఎందులో స్టోర్ అవుతుంది? బిగ్లో స్టోర్ అవుతుంది కాబట్టి బిగ్ ఈక్వల్ టు. తర్వాత ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 1 అంటే ఇక్కడ మనం ఏమన్నాం? కండిషన్. ఇప్పుడు ఇక్కడ ఇఫ్లో కండిషన్ ఏది? ఇదే కదా, ఏ గ్రేటర్ దెన్ బి కదా. సో ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి. ఓకే. తర్వాత నెక్స్ట్ సింటాక్స్లో ఏముంది? ఎక్స్ప్రెషన్ 1 తర్వాత ఆపరేటర్ ఉంది, క్వశ్చన్ మార్క్, దెన్ క్వశ్చన్ మార్క్. తర్వాత ఆపరేటర్ తర్వాత ఏముంది? ఎక్స్ప్రెషన్ 2. ఇక్కడ ఎక్స్ప్రెషన్ 2 అంటే ట్రూ వాల్యూ. ఓకే. ఇక్కడ ఇఫ్లో కండిషన్ ట్రూ అయితే అవుతుంది ఏ వెళ్ళి బిగ్లో స్టోర్ అవుతుంది కాబట్టి దెన్ ఏ, అంతే. బిగ్ ఈక్వల్ టు ఏ రాయాల్సిన పర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బిగ్ ఉంది కాబట్టి ఏ. దెన్ నెక్స్ట్ ఆపరేటర్ కోలన్. తర్వాత ఎక్స్ప్రెషన్ 3 అంటే ఏంటి? ఇక్కడ ఫాల్స్ వాల్యూ కాబట్టి ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్లోకి వచ్చి బిగ్ ఈక్వల్ టు బి. సో బి అన్న వస్తే అయిపోయింది అంతే. ఇక్కడ మనకి ఇలా 4 లైన్స్లో రాసేది, ఇక్కడ సింపుల్గా 1 లైన్లో రాసేయచ్చు. అంటే ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ తర్వాత ఏదైతే ఉందో ఆ ఏ వెళ్ళి బిగ్లో స్టోర్ అవుతుంది, ఫాల్స్ అయితే కోలన్ తర్వాత బి వెళ్ళి బిగ్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ మనం ఇలా రాసామనుకోండి, printf ఏ ఈజ్ బిగ్ ఇలా రాస్తాం అనుకోండి, మరి దాన్ని ఎలా రాయొచ్చు అనుకోవచ్చు. ఇలా రాస్తే ఎలాగని. సో దీన్ని కూడా మనం సింపుల్గా రాసేయచ్చు. ఎలా రాయొచ్చు అంటే డైరెక్ట్గా మనం ఇక్కడ కండిషన్ పెట్టేస్తాం ఏ గ్రేటర్ దెన్ బి, క్వశ్చన్ మార్క్, ట్రూ అయితే printf ఏ ఈజ్ బిగ్ అంతే. ఓకే. కోలన్ ఫాల్స్ అయితే printf బి ఈజ్ బిగ్ అంతే. ఇలా సింపుల్గా రాసేసుకోవచ్చు అన్నమాట. ఇలా రాయొచ్చు. సో ఇది కండిషనల్ ఆపరేటర్కి ఒక ఎగ్జాంపుల్. అంటే ఇఫ్ స్టేట్మెంట్ మనం సింపుల్గా ఇందులో బ్రీఫింగ్ చేసి రాయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఓకే ఇక్కడ ఒక కండిషన్ రాసాం కాబట్టి ఇలా రాశారు. మరి ఒకవేళ ఇప్పుడు సపోజ్ మనకి ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఉంది, ఇలా ఉన్నప్పుడు మనం ఎలా రాయొచ్చు అంటే మల్టిపుల్ కండిషన్స్ ఉంటే దీన్ని ఇందులో ఎలా రాయొచ్చు అని చూద్దాం. ఇప్పుడు దీనికోసం ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ స్మాల్ నెంబర్ చూద్దాం. స్మాల్ నెంబర్ ఫైండ్ చేయడం. ఫస్ట్ దాన్ని ఇఫ్లో రాద్దాం, రాసిన తర్వాత దాన్ని దీంట్లోకి ఎలా రాయొచ్చు చూద్దాం. ఇఫ్లో రాయటం అంటే సపోజ్ ఇఫ్ ఏ లెస్ దాన్ బి అండ్
ఏ లెస్ దాన్ సి అండ్ ఏ లెస్ దాన్ డి అయితే దెన్ బిగ్ ఈక్వల్ టు ఏ, బిగ్ అది స్మాల్ కదా, సో స్మాల్ ఈక్వల్ టు ఏ అంటే స్మాల్లోకి ఏ అనే వేరియబుల్ వైలో ఉన్న వాల్యూ స్మాల్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఎల్స్ ఇఫ్ బి లెస్ దాన్ సి అండ్ బి లెస్ దాన్ డి అయితే దెన్ స్మాల్ ఈక్వల్ టు బి. ఓకే, ఎల్స్ ఇఫ్ సి లెస్ దాన్ డి అయితే స్మాల్ ఈక్వల్ టు సి. ఫస్ట్ దీని మనం ఇఫ్లో రాస్తున్నాం, తర్వాత దాన్ని దీంట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి చూద్దాం. తర్వాత స్మాల్ ఈక్వల్ టు డి. ఇఫ్లో అయితే మనం ఇలా రాసుకుంటూ వస్తాం, మనకి ఇంతే ఇంక ఇఫ్లో రాసేది. సో దీన్ని చూడండి, కండిషనల్ ఆపరేటర్ ఉపయోగించి ఎలా రాయొచ్చు సింపుల్గా. స్మాల్ ఈక్వల్ టు వేరియబుల్ రాసాం. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏ లెస్ దాన్ బి, ఏ లెస్ దాన్ సి అండ్ ఏ లెస్ దాన్ డి అయితే క్వశ్చన్ మార్క్ ఏ. అంతే, ఫస్ట్ కండిషన్ రాసాం. ట్రూ అయితే ఏ వెళ్ళి స్మాల్లో స్టోర్ అవుతుంది కాబట్టి ఏ అన్నాం, సో ఏ వెళ్ళి ఇందులో స్టోర్ అవుతుంది. ఆ కండిషన్ ఫాల్స్ అయితే కోలన్. ఇక్కడ కోలన్ దగ్గర ఏం చేస్తాం, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ ఇఫ్ కదా, ఆ కండిషన్ మళ్ళీ ఇక్కడ రాస్తాం. బి లెస్ దాన్ సి అండ్ బి లెస్ దాన్ డి అయితే క్వశ్చన్ మార్క్ బి వెళ్ళి స్మాల్లో స్టోర్ అవుతుంది. కోలన్ అంటే ఫాల్స్ అయితే, ఇక్కడ ఫాల్స్ అయితే ఏంటి, మళ్ళీ ఇక్కడ ఎల్స్ ఇఫ్ సి లెస్ దాన్ డిఏ కదా, సో సి లెస్ దాన్ డి క్వశ్చన్ మార్క్ అయితే సి లేదంటే డి అయిపోయింది, సింపుల్, ఒక లైన్లో అయిపోయింది. ఇక్కడ మనం ఇలాగ రాసిన దాన్ని ఇక్కడ కండిషనల్ ఆపరేటర్ ఉపయోగించి సింపుల్గా అంటే ఫస్ట్ కండిషన్ 1 ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ అయింది అనుకోండి, క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్న ఏ వెళ్ళి స్మాల్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. కాలింగ్ అంటే ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ అయితే కనుక క్వశ్చన్ మార్క్ బిలో ఉన్న వాల్యూలు స్టోర్ అవుతుంది. కాలన్ అంటే ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, అయితే సి లేదంటే డి. ఇలా మనం సింపుల్గా రాసేయచ్చు అనమాట. ఇవే కండిషనల్ ఆపరేటర్స్ అంట. సో ఇవి యూనరీ ఆపరేటర్స్ అండ్ కండిషనల్ ఆపరేటర్స్. అంటే ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనకి ప్రోగ్రాంలో ఈ ఆపరేటర్స్ అన్నీ యూజ్ చేస్తాం కాబట్టి ఈ ఆపరేటర్స్ ఉపయోగించి ప్రోగ్రామింగ్ అనేది రాయొచ్చు ఇట్లా. అలానే ఇక్కడ మనకి సిలో ఇంకోటి వచ్చేసి ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అని ఉన్నాం కదా. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ని షార్ట్కట్లో డిక్లేర్ చేయొచ్చు. ఏంటి షార్ట్కట్లో డిక్లేర్ చేయడం అంటే, జనరల్గా ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 ఇలా రాసాం అంటే ఎక్స్కి 10 యాడ్ చేస్తున్నాం. దీన్ని షార్ట్కట్లో రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 10 ఇలా రాసేయచ్చు. సపోజ్ కే ఈక్వల్ టు కే మైనస్ 5, దెన్ దీన్ని రాయాలంటే కే మైనస్ ఈక్వల్ టు 5. సపోజ్ ఇంకోలా రాస్తున్నా, ఎలా అంటే కే ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్, కే ఇంటూ ఎక్స్. మరి దీన్ని ఎలా రాస్తాం, సింపుల్, కే ఇంటూ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఆ వేరియబుల్లో వాల్యూ దాంతో మల్టిప్లై దాంట్లోనే స్టోర్ అవుతుంది. అంటే ఎక్స్తో మల్టిప్లై అందులోనే స్టోర్ అవుతుంది కాబట్టి ఇలా రాయొచ్చు. అదే ఇప్పుడు సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి రాయాలనుకోండి, దీన్ని రాయలేము ఎందుకంటే మిక్స్డ్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి, అలా అనమాట. సో మళ్ళీ కే ఈక్వల్ టు కే బై 10, దెన్ కే బై ఈక్వల్ టు 10. అలానే కే ఈక్వల్ టు కే పర్సెంట్ మాడ్యులస్ కే పర్సెంట్ ఈక్వల్ టు 10. ఇలా మనకి షార్ట్కట్లో రాసుకోవచ్చు అనమాట. పర్సెంట్ ఈక్వల్ టు 10 ఈ విధంగా షార్ట్కట్లో డిఫైన్ చేయవచ్చు. అంటే ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 అనేదాన్ని ఇక్కడ మనకి షార్ట్ హ్యాండ్ ఫామ్లో ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 10, అలానే మైనస్ ఈక్వల్ టు ఆపరేటర్ ఈక్వల్ టు డివిజన్ ఈక్వల్ టు దెన్ మాడ్యులస్ ఆపరేటర్ ఈక్వల్ టు, వీటిని మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ని షార్ట్ హ్యాండ్ అనొచ్చు లేదా షార్ట్ కట్లో డిక్లేర్ చేస్తాము. షార్ట్ కట్ ఫామ్లో రాసుకోవచ్చు అనమాట. అంటే ఇన్ డీటెయిల్గా రాయకుండా అలా రాయచ్చు. మిక్స్డ్ వేరియబుల్స్ ఉన్నప్పుడు యాజ్ యూజువల్గా మిక్స్డ్గానే రాస్తాం, బట్ ఇలా మనకి షార్ట్ కట్ ఫామ్లో ఉన్నప్పుడు మాత్రం ఈ వేరియబుల్స్ని ఇలానే డిఫైన్ చేసుకుంటూ వస్తాం. ఇవి టోటల్గా మనకి సిలో ఆపరేటర్స్. ఇంకా బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. బిట్ వైజ్ ఆపరేటర్స్ మీద ఒక ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేషన్స్లో ఉపయోగించుకునేమో అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్స్లో వాటిలో రాయడం కోసం ఏమో రిలేషనల్ ఆపరేటర్స్ ఉపయోగించాం. కాంపౌండ్ కండిషన్స్లోకి వచ్చేసరికల్లా లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసాం. అలానే ఇక సిలో మనకి స్పెషల్ ఆపరేటర్స్ కింద యూనరీ ఆపరేటర్స్ డిస్కస్ చేసుకున్నాం. యూనరీ ఆపరేటర్స్నే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అన్నాం. అవి వచ్చేసి ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ కనుక్కున్నాం. అలానే వీటిని ప్రీగాను పోస్ట్ గాను డిక్లేర్ చేయొచ్చు అని చెప్పాను. తర్వాత నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్స్. ఈ కండిషనల్ ఆపరేటర్స్ మీకు ఫర్దర్ అన్ని లాంగ్వేజ్లో జావాలోను పైథాన్లో కూడా వస్తాయి మనకి. ఈ కండిషనల్ ఆపరేటర్స్ వచ్చేసి 2 ఆపరేటర్స్, క్వశ్చన్ మార్కు కోలన్.
ఇక్కడ కండిషన్ తర్వాత క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ 2 అంటే ట్రూ వాల్యూ కోలన్ ఫాల్స్ వాల్యూ అనమాట. అంటే ఎక్కువగా మనకి ఇఫ్ స్టేట్మెంట్ని అలా డీటెయిల్డ్గా ఎలాబరేట్ చేస్తే రాసేదాన్ని ఈ ఆపరేటర్స్ ఉపయోగించి మనకి సింపుల్గా డిఫైన్ చేసుకుంటూ రావచ్చు. అంటే దీనివల్ల ఏమవుతుంటే ప్రోగ్రామ్ అనేది మనకి సింప్లిఫై అయిపోతుంది. ప్రోగ్రామింగ్ ఎంత కోడ్ రాసామనేది కదా, ఎంత లాజిక్ ఉపయోగించి రాసామనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా అసైన్మెంట్ ఆపరేటర్స్ మనకి షార్ట్ కట్ ఫామ్లో ఎలా డిఫైన్ చేస్తాం అనేది అనమాట. సో ఇది టోటల్గా ఇఫ్ స్టేట్మెంట్ సంబంధించి అలానే ఆపరేటర్స్ రిలేటెడ్గా అనమాట. ఓకే, నెక్స్ట్